లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోడ్ ఎంపీ ఎండీఎంకే నేత గణేష్ మూర్తి. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో వెంటనే కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. అప్పుడు అక్కడి నుంచి గణేష్ మూర్తి డీఎంకే గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచి కేటాయించింది. దీంతో అక్కడి నుంచి దురైవోగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేష్ మూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోడ్ ఎంపీ ఎండీఎంకే నేత గణేష్ మూర్తి. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో వెంటనే కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్ స్థానం దక్కింది. అప్పుడు అక్కడి నుంచి గణేష్ మూర్తి డీఎంకే గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచి కేటాయించింది. దీంతో అక్కడి నుంచి దురైవోగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేష్ మూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.